హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే 30Kలో బెస్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి 5 ఫోన్స్ గురించి అయితే చెప్తాను. నేనైతే ర్యాంకింగ్ అయితే ఇస్తా. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 అని అయితే ఇట్లా ర్యాంకింగ్ అయితే ఇస్తాం. మీకు నచ్చిన ఫోన్స్ అయితే కొనుక్కోవచ్చు. మీరు అయితే టాప్ 5లో ఏ ఫోన్స్ కొనుక్కున్నా మీరు అయితే ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారు. రియల్మీ 13 Pro ప్లస్ మనకైతే 5th ప్లేస్ లో వస్తుంది. మనకైతే ఇది ఎందుకు 5th ప్లేస్ లో వస్తుంది అంటే దీంట్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే కొంచెం లో అవుతుంటది. కెమెరా డిపార్ట్మెంట్ అయితే సూపర్ ఉంటుంది. కొంచెం పర్ఫార్మెన్స్ లో లో పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ ఫోన్ లో అయితే. అందుకే అయితే 5th ప్లేస్ లోనైతే వస్తుంది ఫోన్ అయితే. మరి దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది మనకైతే. దీనిలో అయితే మనకైతే Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కొంచెం పాత ప్రాసెసర్ కాబట్టి కొంచెం అయితే లో పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ వేరే ఫోన్స్ లలో కూడా వచ్చేసింది అయితే. నెక్స్ట్ అయితే దీంట్లో అయితే మనకి బేస్ మోడల్ 8GB 128GB అయితే వస్తుంది మనకైతే. 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది మనకైతే ఫోన్ అయితే. రియల్మీ UI 2 years అయితే అప్డేట్ అయితే ఉంటుంది. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి మనకైతే దీంట్లోనైతే. ఇంకా మనకైతే 50 MP 3x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది. 8MP అది వైడ్ యాంగిల్ ఏంటో తెలియదు. మరి 32 MP ఫ్రంట్ అయితే ఉంటుంది మనకైతే. కెమెరా అయితే చెప్పిన కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఫోన్. కెమెరాస్ గురించి అయితే కావాలంటే టెలిఫోటోస్ ఇట్లా టెలిఫోటో లెన్స్ ఇట్లా ఫోటోస్ తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. అలాగే జూమ్ చేసి ఫోటోలు తీసుకోవాలనుకుంటే ఫోటోలు కూడా తీసుకోవచ్చు. కెమెరా డిపార్ట్మెంట్ లో సూపర్ అయితే ఉంటుంది ఫోన్ అయితే. కరెక్ట్ మనకైతే 30,000 రూపీస్ అయితే ఉన్నది ఈ ఫోన్ అయితే. నెక్స్ట్ మనం అయితే టాప్ 4 ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే OnePlus Nord 4 మనకైతే టాప్ 4 ప్లేస్ లో వస్తుంది. OnePlus Nord 4 అయితే దీంట్లో అయితే మనకైతే 6.74 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే 20Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది మనకైతే. Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దాంట్లో Snapdragon 7S Gen 2 ఉంటుంది. దీంట్లో Snapdragon 7S Gen 3 కొంచెం అయితే లేటెస్ట్ ప్రాసెసర్. కొంచెం అయితే పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది మనకైతే దీంట్లోనైతే. ఇంకా దీంట్లోనైతే మనకైతే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ సేమ్ 5500 mAh బ్యాటరీ. దీంట్లో అయితే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది మనకైతే. తొందరనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఫోన్ అయితే మనకైతే. దీని అయితే Argon OS తోటి అయితే రన్ అయితే ఫోన్ అయితే మనకైతే. ఇయర్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉన్నాయి మనకైతే. 6 years అంటే చాలా ఎక్కువ మనకైతే. ఇంకా మనకైతే దీని అయితే బ్యాక్ సైడ్ అయితే 50 MP OS కెమెరా అనేది వస్తుంది. ఫ్రంట్ అయితే 16 MP కెమెరా అనేది వస్తుంది. ఇది కూడా 13,000 అయితే ఉన్నది మనకైతే. ఇది కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మంచిగా ఉంటాయి కెమెరాస్ అన్ని. కొంచెం ఆల్రౌండర్ ఫోన్ లెక్క అయితే ఉంటుంది. ఈ ఫోన్ కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం అయితే టాప్ 3 ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే టాప్ 3లో మనకైతే రియల్మీ GT60 ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ కూడా బాగుంటుంది. మీరు అయితే తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇదైతే మన థర్డ్ 3 లోనైతే పెడతారు. మరి మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు ఈ ఫోన్ కూడా. డిస్ప్లే అయితే మనకైతే 6.7 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది మనకైతే. 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది మనకైతే డిస్ప్లే అయితే. దీంట్లో కూడా Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ ఇప్పటిదాకా OnePlus Nord 4లో ఉన్న ప్రాసెసర్ దీంట్లో కూడా ఉంటుంది మనకైతే. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో అయితే మనకైతే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది అయితే ఫోన్ అయితే. తొందరనే ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఒక 30 minutes 20 minutes లోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఈ ఫోన్ అయితే మనకైతే. గంటకన్నా ఫాస్ట్ ఛార్జర్ ఇస్తే మనకు తొందరనే అవుతుంది కదా. ఫుల్ ఛార్జింగ్ అయితే కొంచెం తొందరగా తిరుగుతుంది కావచ్చు. మరి 5500 mAh బ్యాటరీ ఫుల్ వర్కింగ్ అయితే ఇదేనైతే వస్తుంది అనుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే. దీంట్లో అయితే రియల్మీ UI 3 years అప్డేట్ అయితే వస్తుంది. ఇంకా సెక్యూరిటీ అప్డేట్స్ అయితే 4 years అయితే వస్తాయి మనకైతే. 50 MP మళ్ళీ OS కెమెరా. ఫ్రంట్ అయితే 32 MP. దీంట్లో కూడా కెమెరా డిపార్ట్మెంట్ కూడా మంచిగా ఉంటుంది. ఇది కూడా ఆల్రౌండర్ ఫోన్ కిందకి వస్తుంది. మరి ఆల్రౌండర్ లో తీసుకోవాలంటే తీసుకోవచ్చు మనకైతే. ఇదైతే 31,000 అయితే ఉన్నది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ మోడల్ బేస్ అయితే 31,000 అయితే ఉన్నది. ఒక 1000 రూపీస్ అయితే ఎక్కువ ఉన్నది. ఏం కాదు, ఒక 1000 రూపీస్ అయితే పెంచుకోవచ్చు. ఒక 2000 3000 అటో ఇటో ఉంటుంది ఇక ఫోన్ అంటే. 30 అంటే 30K వెళ్ళినా మనకైతే మంచి ఫోన్స్ అయితే రావు. కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి 30K కంటే. దాంట్లో 33K అట్లా ఫోన్స్ అయితే దొరుకుతాయి మనకి. మరి 30 అంటే 30లోనే రావు మరి ఫోన్స్ అయితే. నెక్స్ట్ అయితే మనకైతే ఇక మీకైతే ఓన్లీ పర్ఫార్మెన్స్ కావాలి, నాకు ఈ కెమెరా అవసరం లేదు అనుకుంటే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. కెమెరాస్ అయితే మంచిగా ఉంటాయి. మీడియం లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కెమెరాస్ అయితే. ఇప్పుడు చెప్పిన ఫోన్స్ అంతా కెమెరా అయితే బాగుండదు. కానీ ఓన్లీ పర్ఫార్మెన్స్ కావాలంటే పోగో F6 ఫోన్ అయితే తీసుకోండి మీరైతే. పర్ఫార్మెన్స్ అయితే గేమింగ్ అయితే పిచ్ అయితే ఎక్కిస్తుంది. ఫోన్ అయితే మస్తు అయితే ఉంటుంది గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే. ఇందులో మనకైతే దీనిలో అయితే డిస్ప్లే అయితే 6.7 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది మనకైతే ఈ ఫోన్ అయితే. దీనిలో అయితే మనకైతే ప్రొసెసర్ అయితే చెప్పిన కదా పర్ఫార్మెన్స్ పిచ్ ఎక్కిస్తుంది అని. Snapdragon 6S Gen 3 ప్రొసెసర్ అయితే ఉంటుంది మనకైతే. ఈ Snapdragon లోనే హైయెస్ట్ ప్రొసెసర్ దీంట్లో అయితే పెట్టించిళ్ళు మనకైతే. అయితే ఒక 50,000 బడ్జెట్ లో అయితే వస్తుంది. 50K బడ్జెట్ లో ఈ
ప్రొసెసర్ అయితే ఇస్తారు మనకైతే. ఈ పోకో కంపెనీ అయితే మనకైతే 25K 30Kలోనే ఇచ్చేసింది ప్రొసెసర్ అయితే. ఇది కావాలంటే తీసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ బీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ అయితే ఎంత చెప్పుకున్నా తక్కువనే. మీరు అయితే ఒకవేళ ఈ ఫోన్ కొనుక్కుంటే మాత్రం అయితే ఒకసారి అయితే గేమ్స్ అయితే ఆడి చూడండి, పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఉంటుంది ఫోన్ అయితే. అందుకే ఇదైతే మరీ చెప్తాను. అయితే బేస్ మోడల్ మనకైతే 8GB 256GB స్టోరేజ్ తోటి వస్తుంది. ఇప్పుడు చెప్పిన వాటికంటే ఇదైతే ఇంకా తక్కువ రేట్కి వస్తుంది మనకైతే. ఇప్పుడు ప్రజెంట్ ఎంత రేట్ ఉన్నదో తెలియదు కానీ నేనైతే ఫోటో తీసేసి చేస్తాను మరి ఎంత రేట్ ఉన్నదని. మినిమం ఒక 25Kలోనే వచ్చేస్తుంది, 28Kలోనే వచ్చేస్తుంది ఫోన్ అయితే. పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు మనం అయితే. 5000 mAh బ్యాటరీ, 90% ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది మనకైతే. హైపర్ ఓఎస్ 3 years అప్డేట్ ఉంటుంది, సెక్యూరిటీ 4 years అప్డేట్ అయితే ఉంటుంది, IP64 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది మనకైతే. డాల్మీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది దీంట్లో అయితే మనకైతే. 50 MP ఓఎస్ కెమెరా దీంట్లో కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం మీడియం అయితే ఉంటుంది, మరి వాటంతా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఓన్లీ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా అయితే తీసుకోవచ్చు మనం అయితే. ఈ ఫోన్ అయితే కెమెరాస్ అయితే మీడియం ఉంటాయి. ఫ్రంట్ అయితే 20 MP కెమెరా అనేది ఉంటుంది. తక్కువకే మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఫోన్స్ అన్ని 8GB 128GB స్టోరేజ్ తోటి వస్తాయి, కానీ ఇదైతే 256GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఇదైతే ప్లస్ పాయింట్ మనకైతే ఈ ఫోన్ లోనైతే. మనం అయితే టాప్ 1 ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం మరి. టాప్ 1 ఫోన్ అయితే H50 నియో, ఇది టాప్ 1 ఫోన్. కాకపోతే ఇదైతే కొంచెం 32K అయితే ఉన్నది, కొంచెం బడ్జెట్ అయితే కొంచెం ఒక 2000 ఎక్కువనైతే ఉన్నది అయితే ఫోన్. కావాలంటే తీసుకోవచ్చు మీరు అయితే. దీనిలో అయితే అన్ని బాగానే ఉంటాయి, పర్ఫార్మెన్స్ కూడా సూపర్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ అయితే పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువనే ఉంటుంది అనుకోండి, మరీ అంత సూపర్ ఏ ఉంటుంది, మరీ అంత తక్కువే ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే 6.7 inches 1.5K AMOLED డిస్ప్లేనే ఉంటుంది. 120 Hz కాదు దీంట్లో అయితే 144 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది మనకైతే ఈ ఫోన్. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రొసెసర్ అయితే ఉంటుంది దీంట్లో అయితే మనకైతే. 8GB, దీంట్లో కూడా 256GB స్టోరేజ్ అయితే వస్తుంది మనకైతే. 4500 mAh బ్యాటరీ, కొంచెం తక్కువ ఉంటుంది బ్యాటరీ. 4500 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఇంకా వైర్లెస్ అయితే మనకైతే 50 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది ఈ ఫోన్ లో అయితే మాత్రం. 50 వాట్ అంటే మామూలుగా ఉండదు, ఇక వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక దీనికైతే ఛార్జింగ్ అంటే కూడా అవసరం లేదు. వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లా పెట్టినామంటే కథం ఛార్జింగ్ అయితేనే ఉంటుంది ఫోన్, ఇక ఛార్జింగ్ కూడా అవసరం లేదు మనకైతే. దీంట్లో అయితే హలో UI Android 14 మీద రన్ అయితే అవుతుంది మన ఫోన్ అయితే. 3 years ఇది ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి అనుకుంటా. 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి మనకైతే. మనకైతే IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది, కొంచెం నీళ్ళలో ముంచినా ఏమైతే కాదు మనకైతే ఫోన్ అయితే. మనకైతే ఇక బ్యాక్ సైడ్ అయితే మనకైతే 50 MP కెమెరా ఒకటి ఉన్నది, ఇంకా 13 MP 10 MP కెమెరా అనేది ఉన్నది. ఫ్రంట్ అయితే 50 MP, ఫ్రంట్ బ్యాక్ 50 MP కెమెరా పర్ఫార్మెన్స్ అయితే దీని అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుంది మనకైతే. కెమెరా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. మరి మన దగ్గర అయితే 32K అయితే లేవు బడ్జెట్, మనకైతే 30 వరకే స్ట్రిక్ట్గా మనకైతే 32K వరకు అయితే వెళ్ళలేము అనుకుంటే మాత్రం. దీంట్లోనైతే మనకైతే నేను చెప్పింది అయితే మోటరోలా H50 Pro మొబైల్ గురించి అయితే చెప్పిన. దీంట్లో అయితే నాన్ ప్రో వర్షన్ ఒకటి అయితే ఉన్నది, ఆ ఫోన్ కూడా తీసుకోవచ్చు. అదైతే 28K వస్తుంది మనకైతే ఫోన్. దీంట్లో ఏం డిఫరెన్స్ అయితే ఉండదు మనకైతే. కొంచెం ప్రొసెసర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుంది. దాంట్లో 7S Gen 1 ప్రొసెసర్ అయితే ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే 15 వాట్ వరకే సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మనకైతే 7S Gen 3 ప్రొసెసర్ ఉంటుంది, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఓన్లీ వైర్లెస్ ఛార్జింగ్ మేము అయితే పెట్టుకుంటాం అనుకుంటే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. లేదు మేము వైర్లెస్ ఛార్జింగ్ వాడడం మనకు అవసరమే లేదనుకుంటే ఆ ఫోన్ అయితే తీసుకోవచ్చు. కొంచెం పర్ఫార్మెన్స్ కూడా తక్కువ ఏం కాదనుకుంటే ఆ ఫోన్ తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కావాలంటే ఈ ఫోన్ అయితే తీసుకోండి. 7S Gen 3 ఉంటుంది, దాంట్లో 7S Gen 1 కొంచెం పాత ప్రొసెసర్ దాంట్లో ఉన్నది. పర్ఫార్మెన్స్ కావాలంటే ఈ ఫోన్ అయితే తీసుకోండి. మరి ఈ 5 ఫోన్లు అయితే మీకు అయితే నచ్చితే మాత్రం మీరైతే తీసుకొని అయితే ట్రై చేయండి. మరి తీసుకోండి కంపల్సరీ. 30K బడ్జెట్లో నేను చెప్పిన ఇవి అయితే సూపర్ అవుతుంటాయి ఫోన్స్ అయితే. మీకు నచ్చితే పక్క నచ్చితే తీసుకోనికైతే ట్రై చేయండి. లేదంటే మీకు నచ్చిన ఫోన్స్ అయితే మీరు అయితే కొనుక్కోవచ్చు. 30K బడ్జెట్లో ఇవైతే బెస్ట్ ఫోన్స్ నేను చెప్పిన అయితే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.